హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నా. ఏంటంటే ఈరోజు వీడియో మా వెలిగందల్ నుండి కరీంనగర్ నుండి వెలిగందల్కి బ్రిడ్జి దగ్గర 80-90% వరకు అయిందండి. అది మీకు చూపించాలనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే మా వారు చెప్పిందన్నమాట, ఇలా మన ఎలగందల నుండి కరీంనగర్కి బ్రిడ్జి కంప్లీట్గా పోతుంది అనేసి నాకు చెప్పారు. అయితే ఆ వీడియో మీకు చూపించాలనుకుంటున్నా. ఏంటంటే మా పెళ్ళైన కొత్తలో 83 వరకు, ఇంకా 84 వరకు కూడా కరీంనగర్ టు వేములవాడ వెళ్ళే దారి అది కమాన్పూర్ నుండి కాకుండా ఇలా ఇటు సైడు నుండి డైరెక్ట్గా వెళ్ళేదన్నమాట. డైరెక్ట్గా చింతకుంట ఇంకా కొన్ని ఊర్లే తలిగేటి. ఇంకా మధ్యలో ఏం ఊర్లు ఉన్నాయో నాకు సరిగా తెలియదండి. కొత్త మన చింతకుంట ఒకటి తెలుసు, దానికి అటాచ్డ్ ఇంకా ఏమున్నాయో అంటే దగ్గరగా వచ్చేదన్నమాట మాకు. ఇటు కమాన్పూర్ నుండి వెళ్ళాలంటే కొన్ని కిలోమీటర్లు ఎక్కువ అవుతాయి. ఇలా ఈ పాత రోడ్డు నుండి వెళ్ళాలంటే చాలా తక్కువ అన్నమాట, కిలోమీటర్స్ తగ్గిపోతాయి అన్నమాట. అది బ్రిడ్జి ఇప్పుడు మళ్ళీ వేశారు. చాలా హ్యాపీగా ఉందండి. మా పెళ్ళైన కొత్తలో ఆ రోడ్ నుండి మేము వచ్చేవాళ్ళము. నా పెళ్ళైనాక 1 ఇయర్ బస్సులు నడిచినాయి. తర్వాత అయితే ఇక ఆ రోడ్డు వాటర్తో నిండిపోయి అది కట్ అయిపోయింది. అంతా ఆ రోడ్డు వరకు వచ్చాయి అన్నమాట వాటరు. ఇప్పుడు ఆ వాటర్ను ఇది చేస్తూ బ్రిడ్జి కట్టడం వల్ల చాలా సంతోషం అనిపిస్తుంది. మా ఊరి వాళ్ళు ఎవరున్నా కానీ, తెలియని వాళ్ళు ఎవరున్నా కానీ కరీంనగర్ వెలిగందల గురించి, వేములవాడ వాళ్ళు చూడాలనుకుంటే ఈ వీడియోలో బ్రిడ్జి ఎంతవరకు అయిందో చూడండి ఫ్రెండ్స్. నేను చాలాసార్లు అనుకున్నా, మా వారిని కూడా అడిగిన, ఒకసారి నాకు చూపించండి, చూసొద్దాం అంటే ఇక ఇంట్లో పనుల వల్ల ఇంకా బాధ్యతలు ఇంకా టైం సరిపోక ఎప్పుడు తనకు తీసుకెళ్ళడానికి కుదరలేదండి. అయితే ఒక వీడియో మా పిల్లలు పంపించారు. ఆ వీడియోను నేను ఇందులో ఇది చేస్తూ మీకు చూపించాలనుకుంటున్నా. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈ వీడియో పెడుతున్నందుకు. ఆ రోడ్ అయితే దగ్గర 80% కంటే ఎక్కువనే అయిందని అనుకుంటున్నా నేను. ఇంకా 20% కావాలి. ఇక అది కంప్లీట్ అయిపోతే నేను అక్కడికి ఇండియా వచ్చేసరికి ఆ రోడ్డు నుండి మా అత్తగారింటికి వెళ్తాను అనుకుంటున్నా. రోడ్డు మొత్తం పూర్తి అవుతుంది కావచ్చు అని అనుకుంటున్నా, కావాలని కోరుకుంటున్నా. మన ఊరు అది ఏంటంటే ఆ రోడ్డు గురించి తెలిసిన వాళ్ళకు హ్యాపీగా ఉంటుంది అన్నట్టుగానైతే నేను ఈ వీడియోలో నేను బ్రిడ్జి గురించి చూపించాలనుకుంటున్నా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చాలా నాకైతే హ్యాపీగా ఉంది. మీరు కూడా హ్యాపీగా ఫీల్ కావాలని నేను ఈ వీడియోలో చూపిస్తున్నా. ఏంటంటే ఏదైనా అత్తగారి ఇల్లైనా అమ్మగారి ఇల్లైనా కానీ అన్నీ మంచిగా ఉంటేనే సంతోషం మనకి. ఎవరికైనా అన్ని రకాలుగా అందరు బాగుండాలి, ఏటైనా బాగుంటేనే మనకు 2 కళ్ళ లాంటివి, అమ్మగారు అయినా అత్తగారైనా అని అయితే నేను అనుకుంటా. అలాగే మన ఊరైనా మన బంధాలైనా అందరూ బాగుంటేనే మనకు కూడా సంతోషం ఫ్రెండ్స్. ఎవరికి ఏ బాధ అయినా కూడా మనకు కూడా బాధనే. అలాగే ఇప్పుడు బ్రిడ్జి లేక చాలా కొంచెం దూరంగా వెళ్ళే వాళ్ళము. ఇప్పుడైతే ఈ రోడ్ వేయడం వల్ల పాత రోడ్డు చాలా దగ్గరగా అయిపోతుందన్నమాట. అదే వీడియో నేను చూడండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.